మనం ఈరోజు చూస్తున్న ఈ ఆధునిక ప్రపంచానికి చాలా దూరంగా కాలం స్తంభించిపోయిన ఒక ప్రదేశం ఉంది. తెలంగాణ భూభాగంలో ఒక ఎత్తైన కొండ ఉంది. ఆ కొండపైకి అడుగు పెడితే గాలిలో ఒక తెలియని దివ్యమైన ప్రకంపన వినిపిస్తుంది. ఒక వింతైన అన్వేషించని శక్తి యొక్క స్పర్శ మనకు తగులుతుంది. ఈ కొండ కేవలం ఒక రాయి కాదు, ఇది వేల సంవత్సరాల చరిత్రకు మూగ సాక్షి. ఇది ఒక నిగూఢమైన రహస్యాన్ని, ఒక పవిత్రమైన శక్తిని తనలో దాచుకున్న దివ్యక్షేత్రం. ఈ కొండ పేరు యాదగిరి. నేడు యాదగిరి గుట్టగా ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఈ పుణ్యక్షేత్రం ఒక అసాధారణమైన, గాఢాంధకారమైన కాలం నాటి పురాణానికి నిలయం. సినిమాల్లో మనం ఎన్నో మిస్టరీ థ్రిల్లర్స్ చూసుంటాం, కానీ ఈ క్షేత్రం వెనుక ఉన్న అసలైన, వాస్తవికమైన, మైండ్ బ్లోయింగ్ చరిత్ర మన ఊహకు కూడా అందదు. ఎందుకంటే ఇక్కడ వెలిసిన పరమాత్ముడు ఒక్క రూపంలో కాదు, 3 వేర్వేరు నిగూఢ రూపాల్లో తన భక్తులకు సాక్షాత్కరించాడు. కథలోకి వెళ్దాం. అసలు ఏంటా రహస్యం? ఏంటా 3 రూపాలు? యుగాలు గడిచిపోతున్నాయి. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం. కాలం తన గమనాన్ని మార్చుకుంటూ వెళ్తోంది. ఈ కాలంలోనే యాద మహర్షి అనే ఒక గొప్ప ఋషి ఉండేవాడు. ఆయన తన జీవితాన్ని భగవంతుని అన్వేషణకు అంకితం చేశారు. ఆయన హృదయంలో ఒకే ఒక కోరిక: శ్రీ మహావిష్ణువు యొక్క అత్యంత ఉగ్రరూపమైన సింహముఖంతో ఉన్న ఆ నరసింహ అవతారాన్ని కల్లారా చూడాలి. యాద మహర్షి ఈ కొండమీద ఒక దట్టమైన చీకటి గుహలో ఘోరమైన, కఠినమైన తపస్సు ప్రారంభించాడు. వర్షం, ఎండ, చలి దేన్నీ లెక్క చేయలేదు. తన శరీరాన్ని, ప్రాణాన్ని వదిలేసి కేవలం ఆ పరమాత్ముని మీదే తన ధ్యాసాన్ని ఉంచాడు. కాలం స్తంభించిపోయింది. మహర్షి తపస్సు యొక్క శక్తితో ఆ గుహ, ఆ కొండ మొత్తం ఒక తెలియని దివ్యమైన ప్రకంపనతో నిండిపోయింది. ఆయన తపస్సు యొక్క శక్తి ముల్లోకాలను కదిలించింది. చివరికి ఆ మహావిష్ణువు ఆ ఋషి యొక్క నిశ్చల భక్తికి కరిగిపోయాడు. యాదమహర్షి తపస్సు ఫలించింది. ఆ గాఢాంధకారమైన గుహ ఒక్కసారిగా కోటి సూర్యుల వెలుతురుతో నిండిపోయింది. ఆ కాంతి నుంచి ఒకే పరమాత్ముడు, కానీ 3 నిగూఢమైన, అన్వేషించని రూపాల్లో సాక్షాత్కరించాడు. మొదటి రూపం జ్వాలా నరసింహ. ఆ పరమాత్ముడు తన ఉగ్ర స్వరూపంతో, సింహముఖంతో ఒక భారీ అగ్నిజ్వాలలా సాక్షాత్కరించాడు. ఆ రూపం నుంచి వెలువడే వేడి ఆ గుహను, ఆ కొండను కరిగించేంత తీవ్రంగా ఉంది. ఆయన కళ్ళు మండుతున్న సూర్యుడిలా ప్రకాశిస్తున్నాయి. రెండవ రూపం యోగానంద నరసింహ. జ్వాలా నరసింహుని తీవ్రతకు యాదమహర్షి నిర్ఘాంతపోయాడు. వెంటనే ఆ పరమాత్ముడు తన ఉగ్రత్వాన్ని తగ్గించుకుని అత్యంత ప్రశాంతమైన యోగముద్రలో ఉన్న యోగానంద నరసింహ రూపంలో సాక్షాత్కరించాడు. ఆయన కళ్లలో అనంతమైన కరుణ, ఓదార్పు కనిపించాయి. మరి మూడవ రూపం, ఇది అత్యంత అన్వేషించని రహస్యం, గండభేరుండ నరసింహ. ఇది కేవలం మానవ రూపు కాదు, ఇది ఒక అసాధారణమైన దివ్య స్వరూపం. ఆయన సింహముఖంతో, 2 భారీ పక్షిరెక్కలతో, అగ్నిపురుషునిలా ఒక పక్షీరాజం యొక్క శక్తితో సాక్షాత్కరించాడు. ఈ రూపం యొక్క శక్తి ముల్లోకాల్లోని శక్తులను నియంత్రించేంత తీవ్రంగా ఉంది. దీనికి ఏ సైన్స్ దగ్గరైనా సమాధానం ఉందా? ఒకే భగవంతుడు ఒకే సమయంలో 3 వేర్వేరు విరుద్ధమైన రూపాల్లో, అంటే ఉగ్ర, యోగ, పక్షి రూపాల్లో ఎలా సాక్షాత్కరించాడు? ఇది ఊహకు అందని మిస్టరీ. ఇక్కడింకో విచిత్రం ఏంటంటే, సాధారణంగా హిందూ దేవాలయాల్లో రాతితో చేసిన విగ్రహాలు ప్రతిష్ఠిస్తారు. కానీ ఈ యాదగిరి గుట్టలో దొలో గుహలోపలి రాతి మీద ఈ 3 రూపాలు సహజంగానే వెలిశాయి. దీనినే స్వయంభూ అంటారు. ఆ రాతి లోపల అసలు ఎలాంటి శక్తులు దాగి ఉన్నాయో ఇప్పటికీ ఎవరికీ తెలియని రహస్యం. ఋషి యొక్క కోరిక నెరవేరింది. ఆయన ఆ 3 రూపాలను దర్శించుకుని
పరవశించిపోయాడు. ఆ దివ్యక్షేత్రంలోనే ఉండిపోవాలని నిర్ణయించుకున్నాడు. ఆయన కోరిక మేరకు ఆ పరమాత్ముడు ఆ గుహలోనే ఆ 3 రూపాల్లో భక్తుల కోరికలు తీర్చేందుకు స్వయంభూగా వెలిశాడు. యుగాలు గడిచిపోతున్నాయి. కాలం తన గమనాన్ని మార్చుకుంటూ ఈ రోజుకు చేరుకుంది. ఆ పురాతన గుహ, ఆ నిగూఢమైన రహస్యం అలాగే ఉండిపోయాయి. వేల సంవత్సరాల పాటు భక్తులు ఆ చీకటి గుహలోకి అడుగుపెట్టి ఆ 3 దివ్య రూపాలను దర్శించుకుంటూ వచ్చారు. ఎందరో రాజవంశాలు, ఎందరో భక్తులు ఆ క్షేత్రాన్ని పూజించారు. కాని ఈ మధ్యకాలంలో యాదగిరిగుట్ట క్షేత్రాన్ని ఒక ప్రపంచ స్థాయి అద్భుతమైన నిర్మాణ కళాఖండంగా మార్చడం జరిగింది. ఇది ఒక చరిత్ర, ఒక సవాలు. వేల కోట్ల ఖర్చుతో ఆ పురాతన గుహ చుట్టూ ఒక అసాధారణమైన, ప్రపంచం ముక్కున వేలేసుకునేంతటి గొప్ప ఆలయాన్ని నిర్మించారు. ఇప్పుడు యాదగిరిగుట్ట కేవలం కొండ కాదు, ఇది ఒక స్వర్ణగుట్ట. ఆధునిక వాస్తుశిల్పం, పురాతన శిల్పకళ రెండూ మిళితమైన అద్భుత క్షేత్రం. కానీ ఇక్కడే ఒక మైండ్ డిస్టర్బింగ్ ఫ్యాక్ట్ ఉంది. ఈ భారీ నవీకరణ తర్వాత ఆ పురాతన గుహ అలాగే ఉండిపోయింది. ఆ 3 రూపాల శక్తి అలాగే ఉండిపోయింది. కాని కొంతమంది స్థానికులు, కొంతమంది పరిశోధకులు ఒక తెలియని రహస్యాన్ని గమనిస్తూ వస్తున్నాడు. ఆ నూతన ఆలయం యొక్క శక్తి ప్రకంపనలు ఆ పురాతన గుహ ప్రకంపనలతో మిళితమవుతున్నాయా? ఒకే క్షేత్రంలో ఒకే దేవుడు 3 వేర్వేరు విరుద్ధమైన రూపాల్లో వెలిస్తే ఆ శక్తి ప్రకంపనలు ఎలా ఉంటాయి? ఇది ఊహకు అందని మిస్టరీ. ఒకవేళ మీకు అవకాశం వస్తే ఈ దివ్య క్షేత్రాన్ని సందర్శించి ఆ పురాతన గుహలోకి అడుగుపెట్టి ఆ 3 రూపాలను దర్శించుకోండి. ఆ నిగూఢమైన రహస్యాన్ని, ఆ పవిత్రమైన శక్తిని మీ కళ్లతో చూడ్డానికి ప్రయత్నించండి. కాని గుర్తుపెట్టుకోండి, యాదగిరిగుట్ట కేవలం గుడి కాదు, ఇది ఒక నిగూఢమైన చరిత్ర, ఒక నిరంతర అన్వేషణ. కాలం స్తంభించిన ఆ చోట ఇంకా ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి.